హాయ్ టు ఎవరివన్. ఈరోజు వీడియోలో 4th క్లాస్ ఈవీఎస్ వర్క్ బుక్ యూనిట్ నెంబర్ 11 వేర్ ఆర్ వి వర్క్షీట్ 1 to 9 అట్లాగే అసెస్మెంట్ 11 సెమిస్టర్ 3 సిలబస్ అయినటువంటి 11th యూనిట్ అయిన దీనిలో ఉన్న వర్క్షీట్ 1 నుంచి 9 వరకు అట్లాగే అసెస్మెంట్ 11 గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. 3, 4, 5 తరగతుల అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వర్క్ బుక్స్కి సంబంధించిన వీడియోస్ కోసము అట్లాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్కి సంబంధించిన కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము టీచర్స్ స్టూడెంట్స్కి యూజ్ఫుల్ అయ్యేటువంటి అన్ని రకాల వీడియోస్ కోసము ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అట్లాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వర్క్షీట్ 1లోకి వెళ్ళిపోదాం. చాప్టర్ 11 వేర్ ఆర్ వి గ్లోజరీ బౌండరీస్ మీన్స్ డివైడింగ్ లైన్ continents, the land portion on the earth, climate, the weather conditions in an area, diversity, a range of different things, geographical, the physical features of an area, freedom, right to act. Worksheet 1 concept village map. Rewrite the following words. First one, conversation, please, gift, demand, together, envelopes. Sweta drew her village map. Now draw your village map with boundaries. శ్వేత వాళ్ళ యొక్క విలేజ్ మ్యాప్ని డ్రా చేసింది. లైక్ వైజ్ స్టూడెంట్స్ మీ యొక్క విలేజ్ మ్యాప్ని డ్రా చేయండి అని చెప్పేసి అంటున్నారు. సో విలేజ్ మ్యాప్ని ఇలా డ్రా చేయొచ్చు. మనం ఉంటున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశాన్ని మనం సెంటర్లో పెడతాము. రామవరపాడు ఫర్ ఎగ్జాంపుల్, సౌత్ డైరెక్షన్ నున్న, వెస్ట్ గుణదల, నెక్స్ట్ నార్త్ ఆటోనగర్, ఈస్ట్ నిడమానూరు. ఇట్లా మన హౌస్కి ఈ 4 డైరెక్షన్స్లో ఉన్నటువంటి బౌండరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా మైండ్ మ్యాప్ ద్వారా డ్రా చేయొచ్చు. వర్క్షీట్ నెంబర్ 2 కాన్సెప్ట్ మండల్ మ్యాప్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఫస్ట్ వన్, బౌండరీస్, పైనాపిల్, మండల్, బామిని, బృజ, కొత్తూరు, పాలకొండ, సీతంపేట. కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ రైట్ నేమ్ ఆఫ్ యువర్ మండల్. స్టూడెంట్ యొక్క మండల్, నేటివ్ మండల్ నేమ్ రాయాల్సి ఉంటుంది. ఏరియా, ఆల్సో బౌండరీస్. స్టూడెంట్ యాక్టివిటీ. పిన్ కోడ్, డిస్టిక్. స్టూడెంట్ యొక్క కన్సర్న్డ్ విలేజ్కి సంబంధించినటువంటి పిన్ కోడ్, డిస్టిక్ కూడా నేటివ్ డిస్టిక్ నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. డ్రా యువర్ మండల్ మ్యాప్ విత్ ఇట్స్ బౌండరీస్. నేటివ్ మండల్ ఏదైతే ఉందో మండల మ్యాప్ని డ్రా చేసి 4 డైరెక్షన్స్లో ఉన్నటువంటి బౌండరీస్ ఏవైతే ఉన్నాయో బౌండరీస్ని ఇక్కడ డ్రా చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ యాక్టివిటీ. వర్క్షీట్ నెంబర్ 3 కాన్సెప్ట్ డిస్టిక్ మ్యాప్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. గివెన్ వర్డ్స్ ఆర్ శ్రీకాకుళం, బే ఆఫ్ బెంగాల్, విజయనగరం, ఒడిషా district. Answer the following questions. Question number 1, what is the name of your district? What are its boundaries? My village name is Ramarpadu. Boundaries of my village: east Nirmanuru, west Gunadala, north Autonagar, south Nunna. Likewise స్టూడెంట్ యొక్క నేటివ్ డిస్టిక్ ఏదైతే ఉందో అది రాసి వాటి యొక్క 4 బౌండరీస్ కూడా రాయాల్సి ఉంటుంది. రైట్ యువర్ అడ్రస్ విత్ పిన్ కోడ్. కన్సర్న్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఇంటి అడ్రస్ అలాంగ్ విత్ పిన్ కోడ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. స్టూడెంట్ యాక్టివిటీ. డ్రా యువర్ డిస్టిక్ మ్యాప్ విత్ ఇట్స్ బౌండరీస్. నేటివ్ డిస్టిక్ ఇక్కడ డ్రా చేసి వాటి యొక్క బౌండరీస్ని డ్రా చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ యాక్టివిటీ. వర్క్షీట్ నెంబర్ 4 కాన్సెప్ట్ స్టేట్ మ్యాప్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఆంధ్రప్రదేశ్, అమరావతి, స్టేట్, తమిళనాడు, ఆక్యుపై, ఏరియా, కంట్రీ. రైట్ ద నేమ్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మ్యాప్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాల పేర్లు, కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల పేర్లతో సహా రాయటం జరిగింది. మామూలుగా అయితే 13 జిల్లాలే. కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరి డిస్టిక్, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్, కర్నూల్, నంద్యాల్, అనంతపురం, శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ డిస్టిక్, అన్నమయ్య డిస్టిక్, తిరుపతి అండ్ చిత్తూరు డిస్టిక్స్. కలర్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియా మ్యాప్. ఇండియా మ్యాప్ ఇవ్వడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని కలరింగ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. స్టూడెంట్ యాక్టివిటీ. వర్క్షీట్ నెంబర్ 5 కాన్సెప్ట్ కంట్రీ మ్యాప్. రీరైట్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ కంట్రీ, క్యాపిటల్, జియోగ్రాఫికల్, యూనియన్ టెరిటరీస్, ఇండియా, పాపులేషన్, కాంటినెంట్, వరల్డ్. మ్యాచ్ ద ఫాలోయింగ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి స్టేట్స్ ఇవ్వడం జరిగింది. రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి వాటి యొక్క క్యాపిటల్ సిటీస్ ఇచ్చారు. ఫస్ట్ వన్ అస్సాం, క్యాపిటల్ సిటీ డిస్పూర్. సెకండ్ వన్ గోవా, పానాజీ. జార్ఖండ్, రాంచీ. నెక్స్ట్ పంజాబ్, చండీగఢ్. తెలంగాణ, హైదరాబాద్. డ్రా ద అవుట్లైన్ ఆఫ్ ఇండియా మ్యాప్ అండ్ రైట్ ఇట్స్ బౌండరీస్. ఇండియా మ్యాప్ యొక్క అవుట్లైన్ గీసి ఇండియాకు ఉన్నటువంటి బౌండరీస్ ఏవైతే ఉన్నాయో రాయండి అని చెప్పేసి అంటున్నారు. స్టూడెంట్ యాక్టివిటీ. వర్క్షీట్ నెంబర్ 6 కాన్సెప్ట్ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఫస్ట్ వన్ కాంటినెంట్, ఏషియా, ఆఫ్రికా, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్కిటికా, ఎర్త్. సెకండ్ వన్ కలర్ ఈచ్ కాంటినెంట్ విత్ ఏ డిఫరెంట్ కలర్ ఇన్ ద వరల్డ్ మ్యాప్. పైన ఉన్నటువంటి కాంటినెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కాంటినెంట్స్ అన్నిటినీ కూడా ఇక్కడ ఐడెంటిఫై చేసి ప్రతి కాంటినెంట్కి సపరేట్ కలర్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ యాక్టివిటీ. డ్రా ఏ గ్లోబ్ అండ్ కలర్ ఇట్. గ్లోబ్ యొక్క చిత్రపటాన్ని ఇక్కడ డ్రా చేసి కలరింగ్ చేయమంటున్నారు. స్టూడెంట్ యాక్టివిటీ. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. The first digit of the pin code denotes zone. Second one, the third digit of the pin code denotes district. The last digit of the pin code denotes post office. Next one, the model of Earth is globe. The water portion of Earth is divided into 5 parts. The deepest ocean is Pacific Ocean. Amaravati is the capital of Andhra Pradesh. The earth is covered with 3/4 parts of water. Geographically, India is divided into 28 states. Match the following. First one tiger, Asia. And the next one stag, Antarctica. The next one kangaroo, Australia. Deer, Europe. And the last one pigeon, Africa. Worksheet number 7 concept Earth's rotation and revolution. Rewrite the following words. First one revolution, rotation, moon, stars, sun, twinkle, shining, night. Filling the missing boxes. Home, village, after that mandal, and the next one district, state, country, world. Number 3, if you are the earth, what would you like to say about yourself to everyone? For example, I am your mother earth. I am giving you food, shelter, clothes. If you are eco-friendly, I can supply resources forever. Choose the correct answer from the following distractors. First one, the sun, the moon, the stars and the earth together are called solar system. The earth moves around the sun. Dash of earth causes day and night. Rotation of earth causes day and night. Number 4, dash twinkle at night. Stars twinkle at night. Option C.
Pineapple gardens are located at dash direction. East direction of the Donbai village. The sun gives us heat and dash. Option A, light. The biggest continent in the world. Option C, Asia. The water part of the earth is divided into 5 oceans. Kangaroo lives in Australia. Match the following. First one, smallest continent, Australia. Penguins lives in Antarctica. Next, bison is mostly found in North America. South America is called bird continent. And the last one, reindeer can be found in Europe. Worksheet number 8, concept moon and its patterns. Rewrite the following words. First one, shape, full moon day, constellation, phases, no moon day, climate. Fill in the blanks. First one, a group of stars that appears to form a pattern or picture is called constellation. The changes in shape of the moon are known as phases of the moon. Phases. If the moon is completely round and bright, it is full moon day. If we cannot see the moon at all, it is no moon day. Full moon day is also called as Paurnami. No moon day is also called as Amavasya. Draw the moon patterns ఫర్ ఎ మంత్. ఒక మంత్లో ఉన్నటువంటి మూన్ యొక్క ప్యాటర్న్స్ని డ్రా చేయండి అని చెప్పేసి అంటున్నారు. స్టూడెంట్ యాక్టివిటీ. వర్క్షీట్ నెంబర్ 9, అసెస్మెంట్, ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్. ఫస్ట్ వన్, హౌ మెనీ కాంటినెంట్స్ ఆర్ దేర్ ఆన్ ద ఎర్త్? వాట్ ఆర్ దే? దేర్ ఆర్ 7 కాంటినెంట్స్ ఆన్ ద ఎర్త్. దే ఆర్ ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, and the last one, Antarctica. Name the oceans on the earth. There are 5 oceans on the earth. They are Pacific Ocean, Atlantic Ocean, Indian Ocean, Arctic Ocean, and the last one, Antarctic Ocean. Question number 3, what is rotation? What is revolution? Rotation, the movement of the earth on its own axis is called rotation. Revolution, the movement of the earth around the sun is called revolution. Aruna wants to visit Vijaya's home. What questions should she ask to reach his home? Question number 1, what is his postal address? Question number 2, what is the pin code number? Question number 3, what is the landmark of his house? Visit your village Gram Panchayat office and observe the functions and write a brief note. The main functions of a village Gram Panchayat is, first one, collect local taxes. Second one, maintenance of water. Third one, resources, drainage, roads, etc. Fourth one, lighting on roads and raid public places. Fifth one, execute government schemes related to employment. Draw a map from your house to school. Student activity. Draw the oceans and continents on the chart and color them. This is also student activity. Next one, write 2 slogans to save our earth. 1, save earth, save life. No earth, no life. Go green, stay clean, save earth for next birth. Assessment 11, choose the correct answer. First one, a dash constitutes a group of people settled together in a small area, village. The state of Andhra Pradesh has dash districts, 13. India's capital city is dash, New Delhi. A dash consists of group of villages, mandal. The name of your mandal is student
student mandal means here student can write he is native mandal. The land portion on the earth is divided into 7 continents. Match the following. First one, East Godavari, Kakinada, Krishna, Machilipatnam, Prakasam, Ongole. Draw and color. Draw a phases of the moon and color it. Student activity. Answer the following questions. First one, what is constellation? A group of stars that appears to form a pattern or picture is called a constellation. Into how many oceans is the water portion on the earth divided? What are they? There are 5 oceans on the earth. They are the Pacific Ocean, the Atlantic Ocean, the Indian Ocean, the Southern Ocean and the Arctic Ocean. ఇది మనకి వేర్ ఆర్ వి వర్క్షీట్ 1 to 9 వరకు ఉన్నటువంటి వర్క్షీట్స్కి సంబంధించినటువంటి అట్లాగే అసెస్మెంట్ 11కి సంబంధించినటువంటి వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.